ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మీ అధిష్టానం ఇంతకుముందు గతంలో మీరు కూడా కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీని వ్యతిరేకించి ఈ పని చేశారంటారా నిజంగా? 100%. ఎందుకంటే ఒకసారి సర్వే చేసిన తర్వాత అవి తప్పుడు లెక్కలని దాదాపు అధిష్టానం కూడా కంక్లూజన్కి వచ్చిన తర్వాత మళ్ళీ రీసర్వే పెట్టినారు, మళ్ళీ రీసర్వేకి ఆదేశించినారు. ఆ తర్వాత రీసర్వేలో కూడా ఎలాంటి ఫలితం తేల్తలేదనేటువంటి సందర్భంలో అధిష్టానమే ఒక కమిటీని వేసింది సీక్రెట్ గా. దీని సంగతి ఏందో తెలుసమని. సో ఆ కమిటీ తన వర్క్ చేస్తారు. ఎవరున్నారు సార్ ఆ కమిటీలో? ఆ కమిటీలో కంచి ఐలయ్య గారు. సో ఇంటర్నల్ గా చేశారు, అది బయటికి తెలియదు. ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు వర్క్. ఓకే, అంటే చేసి మళ్ళీ ఆ ఫిగర్స్ ని అంటే గవర్నమెంట్ పరంగా అంటే మళ్ళీ ఒక రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నారా? ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటి, ఈ కులగణనలో ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎందుకు బీసీ వర్గాలు ఎవరు కూడా హ్యాపీగా లేరు ఈ కులగణన సర్వే అనేటువంటి అంశాల మీద వాళ్ళు బహుశా దృష్టి పెట్టినట్టున్నారు. అంటే నేనేం చెప్తానంటే సార్, గతంలో కూడా కృష్ణయ్య గారు కూడా ఇప్పుడు కొత్తగా మీరు ఉద్యమనో లేకపోతే రీసెంట్గా మళ్ళీ కొత్తగా జేఏసీ అని మీరు అంటే చేరని పార్టీ అంటూ లేదు, నేను తప్పుగా అనట్లే. అందరూ అన్ని పార్టీలు మారుతారు. ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీ నుంచి వచ్చింది. అంటే మీరు టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే టీడీపీతో సంబంధాలు కావచ్చు, లేకపోతే కోదండరామ్ గారితో కావచ్చు, ఇంకా రకరకాలుగా బీజేపీ, కాంగ్రెస్ అన్నిట్లో ఉన్నారు. అంటే జనాల్ని మీరు నమ్ముతారంటారా, తీన్మార్ మల్లనని నమ్మొచ్చు అంటారా? అంటే ఎట్లా చెప్తారంటే ఇది నా సొంత ప్రశ్న కాదు, కామన్ మ్యాన్గా ప్రజల తరఫున ఇక్కడికి వచ్చే ముందు కొంతమంది పంపిస్తే ఏమన్నారంటే, మళ్ళీ అంతకుముందు మీ గతంలో వీడియోలన్నీ కూడా చూస్తే హెల్త్ ఎడ్యుకేషన్ ఈ ట్యాగ్లైన్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ రెండు కనుక సెట్ చేయగలిగితే నేను అనుకున్న ప్రకారం ఈ బీసీ ఉద్యమాలు అక్కర్లేదని ఒక కామన్ మ్యాన్గా నాకు అనిపిస్తుంది. మీరేం చెప్తారు? ఫస్ట్ మీ క్వశ్చన్ ఒకటి విడిగా చేసుకుంటాం. తప్పకుండా. తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు మారిండు చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కోదండరామ్ గారి పార్టీలో ఉన్నారు. లాస్ట్కి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు పార్టీ పెడతారా, ఏం పెడతారా ఇప్పుడు చెప్పాలి మీరు. కోదండరామ్ గారి పార్టీలో నేను ఇప్పుడు చేరినట్టు మీ దగ్గర ఆధారం? నేను అందుకే కోదండరామ్ గారితో ఉన్న పార్టీ పేరు కూడా చెప్పలేను. అంటే ఐ మీన్ మీరు అడగాల్సింది తప్పకుండా. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పోయి కాంగ్రెస్కి వచ్చింది. ఎస్, ఇది నేను చేసింది రాజకీయాల్లో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో తిరగొచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరొచ్చు, తర్వాత అక్కడి నుంచి తెలుగుదేశంలో పోవచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు. అది తప్పు కాదు, ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ కదా, వాళ్ళు నేను మారవచ్చు. రెండోది డికే అర్ణ గారు సమాజ్వాదీ పార్టీలో చేరొచ్చు, కాంగ్రెస్ లో ఉండొచ్చు, బీజేపీలో చేరొచ్చు, బీఎస్పీలో పోటీ చేయొచ్చు, మళ్ళీ బీజేపీకి రావచ్చు. ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ కాబట్టి మీకు అది కానీ నా ప్రశ్న అది నేను కంక్లూజన్ చేయాలి. తప్పకుండా. తీన్మార్ మల్లన్న ఇన్ని తిరిగిందని చెప్తా ఉన్నావు, నీ దగ్గర ఆధారమే లేదు, నువ్వు ఎట్లా అనగలుగుతావు ఈ మాట? చెప్తా. తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా చూపి ఇప్పటివరకు. అంటే ఏ పార్టీలో మీకు సభ్యత్వం లేదు, ఏ పార్టీ కదా, అంటే ఏ జెండా మోయనన్న తీన్మార్ మల్లన్న బీజేపీలో లేడా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ అయితే కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయి కాంగ్రెస్ కి వచ్చిన. ఓకే, అంటే ఏ పార్టీ జెండా మోయను అన్నప్పుడు నాకు కూడా మంచిగా అనిపించింది. అరే ఇదేదో బాగుంది, కొత్త రకంగా ఉంది, హెల్త్ అంటారు, ఎడ్యుకేషన్ అంటుండ్రు, మరి ఈ రకంగా రైట్ టు రీకాల్ అంటారు అని చెప్పి చాలా మంది నాలంటూ నిజంగా చెప్తున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు సమాధానం చాలా మంది ఇన్పుట్స్ ఇస్తారు నాకు, దాంట్లో వాస్తవం ఏందనేది క్రోడీకరించుకున్న తర్వాత నేను క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు మీరు ఎవరో అన్నారని చెప్పి మీరు అడగండి. ఎవరో కాదు సార్, నేనేమంటున్నాను, మీరు అడగండి. మీరు అడిగితే నేను చెప్తా. సార్ నేను అడిగిన ఇప్పుడు ఏం అడిగినారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏ పార్టీ జెండా మోయనని ఒకటి అన్నారు, హెల్త్ అన్నారు, ఎడ్యుకేషన్ అన్నారు, ఇవన్నీ ఏ పార్టీ జెండా వదిలిపెట్టారు అనుకుంటారా? ఇవన్నీ వదిలిపెట్టారు అనుకుంటారా మీ దృష్టిలో? అంటే వదిలిపెట్టాలన్న ఆలోచన ఉందా? నాకు అట్లాంటి ఆలోచన కదా. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం నేను కొట్లాడుతున్నాను. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంశాన్ని తెర మీదకి తెచ్చి బలంగా కొట్లాడుతుంది నేను. రెండోది, బీసీలకు సంబంధించినటువంటి అధికారం విషయంలో ఆర్ కృష్ణయ్య గారు 10 మాటలు చెప్పిండు. నేను ఎడ్యుకేషన్, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ల మీద పోరాటం చేసిన, రాజకీయ పరమైనటువంటి పోరాటాలు చాలా తక్కువ చేసినాని ఆయన చెప్పిండు. మేము అది చేసినాం. ఇలా తీన్మార్ మల్లన్న అండ్ ఇంకా మిగతా మిత్రులంతా కూడా బీసీ వాదాన్ని లేవనెత్తకపోతే ఇవాళ 40% వాటా 50% వాటా ఎమ్మెల్సీల్లో తీసుకున్నామంటే ఇదివరకు సాధ్యమైంది, అది కాలే కదా. ఇలా తీన్మార్ మల్లన్న తెలుగుదేశం పార్టీ సభ్యుడా? తీన్మార్ మల్లన్న ఏదన్నా లేకపోతే తెలంగాణ జనసమితిలో ఏమైనా సభ్యుడా? తీన్మార్ మల్లన్న తీసుకున్నది
కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి పోయి కాంగ్రెస్ వచ్చిన వీళ్ళు గంటకో పార్టీ మారితేనేమో మీకు నయనానందంగా కనిపిస్తది. సార్ ఆయన ఏం చేసిన అడుగుతలే, మనం ఏం చేస్తున్నాం అని అడుగుతున్నాం. నేను మనం చేసేదే చెప్తా ఉన్నా, కలుపుకుంటున్నా, మనం చేసేదే చెప్తా ఉన్నా. ఎందుకంటే నీవు ఇతరులు చేసినప్పుడు అది 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 చూస్తలేవు ఎందుకు? ఇతరులు చేసినప్పుడు అది తప్పుగా కనిపిస్తలేదు. ఓన్లీ బీసీలు చేసినప్పుడు మాత్రం ఎందుకు తప్పుగా? అంటే మీ కింద బానిసలుగా బతికితే ఓకే, పార్టీలు మారితే మాత్రం మారకూడదా? ఇది ఎక్కడ ఆలోచన? దుర్మార్గం ఆలోచన. బీసీలు తమ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తారు. అది మీ దృష్టిలో తప్పే కావచ్చు, కానీ మాకు కరెక్టే. అర్థం కాదంటే న్యాయం కూడా ఫేవర్ కూడా ఇస్తుంటారా? అసలు బీసీ బిల్లు నిజంగా అనివార్యమా లేకపోతే అవసరమా? చట్టం అయితే లేదు. బంధువులను ప్రోత్సహిస్తున్న ఈశ్వరయ్య గారు ఏం చెప్తారు? రాజ్యాంగ ప్రకారం మా హక్కు అండి అది. సార్ మీరు ఆపడానికి మీరు పోయి ఎక్కడ ప్రభుత్వం ఉందో అక్కడ నిరసన తెలపండి. బంద్ అయినా కూడా అంబులెన్స్కి ఎక్సెప్షన్ ఇస్తాము. సో ఇమీడియట్గా ముఖ్యమంత్రిని దించేసి మీరు ముఖ్యమంత్రి కావాలంటారు, అంతేనా? అరే ఎన్నికలను మేము వింటామండి. ముఖ్యమంత్రిని అంటే తీరు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు అంటారా? ఇష్టం వచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా న్యాయ సూత్రాలని సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ అవగాహన, వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన బట్టి ఆ జడ్జిమెంట్ వస్తుంది. కానీ అందరికీ ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు జనాల్ని పిచ్చోళ్ళు చేస్తుర్రా? బెంచ్ మీద 69,000 కేసులు డిసైడ్ చేసి నేను ఇప్పుడు వాళ్ళని జనాలని పిచ్చోళ్ళు చేస్తున్నారు, మీరు వక్ర మార్గంలో పెడుతున్నారు. అర్థం కాదంటే న్యాయం కూడా ఫేవర్ కూడా ఇస్తుంటారా? రెస్పెక్ట్, రిగార్డు, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ,